అంటే ఈ విచారణ క్రమంలో మన ప్రారంధంలో ఏం చేసుకొని వచ్చాము అనేది మనకు తెలుస్తుంది గురుగారు. మన ప్రారంభం మీకు అనిపించే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది కదా, కొట్టొచ్చినట్టుగాని. ఎంత ఒక్కొక్కడు ఎంత కష్టపడిపోతుంటాడు ఆ పూటగడతో. ఒకడు అరి మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటూ కౌలు చెప్తాడు, బ్రహ్మాండంగా సాగిపోతుంటుంది, ఎక్కడ ఏమి సంపాదించడానికి ఆలోచించాడు. దాన్ని ఏమంటారు? అది ప్రారంధం. ప్రారంభం కదా. ఇక్కడ మీకు ఎక్కడంటే మామూలుగా ఏమీ తెలియలేను అంటుంటాడు, ఏమని ఏం చేసుకొచ్చాడు కానీ ఏం సుఖం అనిపిస్తున్నాడు అని అంటారు కదా. ఎవడన్నా బాధపడుతుంటే ఎక్కడ ఏ పాపం చేసుకొచ్చాడో కానీ ఎంత నరకం అనిపించేస్తున్నాడు అంట. ఆడు చూసాడా? దేని చూసి చెప్తున్నాడు? ఇప్పుడు ఉన్నదా ఇక్కడ చూసే సన్నివేశాన్ని చూసి వీడు బాధపడుతున్నాడు కనుక ముందేదో పాపం చేసాడు అనమాట. ఎందులోనూ చదవలేదు, ఎవడో చెప్పలేదు, వీడికి కనపడలేదు. అయినా సరే ఇక్కడ జరిగినటువంటి దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. ఏది కనపడుతుంది ఇక్కడ? కారణం కనిపించడం లేదు, పాపం చేసాడు పుణ్యం చేసాడు, కానీ కార్యం కనపడుతుంది ఇక్కడ. ఆడేమో చక్కగా పక్కనే సుఖంగా అనిపిస్తున్నాడు, ఈడేమో నష్ట కష్టాలు పడిపోతున్నాడు, మాపులు పోగులు కష్టపడుతున్నాడు కానీ సుఖం లేదు వీడికి. ఆడు అసలు ఏమీ అరుగు దిగుతులేదు, అయిగా సుఖంగా. ఏమనాలి దాన్ని? శాస్త్రం చెప్పక్కర్లేదు, ఇంకా కార్యం కనపడిపోతుంది ఇక్కడ, కారణం కూడా కనపడక్కర్లేదు. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. ఒకవేళ కారణం కనిపించింది అనుకోండి, కార్యం కనపడదు. కార్యం కనపడితే కారణం కనపడదు. కార్యకారణాలతో కూడుకుందే మన కర్మ. ఈ కార్యం నుంచి కారణాన్ని దర్శించాలంటే ఏ సాధన చేయాలి? ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా, ఇంక దర్శించేటువంటి ఇవన్నిటిని దాటిపోవడమే దానికి ఉపాయం. మీరు ఇవన్నీ దాటిపోయారు అనుకోండి, ఈ విచారణ చేస్తూ ఇది నేను కాదు, ఇది నేను కాదు, సోహం నాహం నాహం, భేదం కూడా నేతి నేతి ఇది కాదు ఇది కాదంటూ చేసుకుంటూ తీసుకెళ్ళింది. అంచేది అది మనకు అలా తెలిసి వచ్చింది అనుకోండి, మీకు అనుకోకుండా విషయం యొక్క రహస్యం అంతా తెలిసిపోతుంది. ఏమీ చదవక్కర్లేదు, కనీసం 2వ తరగతి 3వ తరగతి చదివించాలంతే. మొత్తం ఇలా లోపలికి చదవండి, బయటికి చదివితే పాండిత్యం వస్తుంది. పాండిత్యం మీద శ్లోకాలు అర్థాలు వివరణ చేసి బొలవమంటే చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పేదానికి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, స్త్రీ పురుష భేదంతో కూడా పని లేదు. ఎవరైతే ఏకాగ్రతగా ప్రయత్నం చేశారో మొత్తం అంతా తెలిసిపోద్ది అతను. మన గత జన్మ కర్మలు ఇవన్నీ కూడా అలా తెలుసుకోవడానికి ప్రయత్నం ఆలోచన చేయకూడదు. ఎందుకని అది మళ్ళీ బంధం, అది ఎందుకు మళ్ళీ తగిలించుకోవడం? తగిలిన దాన్ని వదిలించుకోవడం చూడాలి కానీ మళ్ళీ తగిలించుకోవడం పెట్టింది ఒక్కొక్కళ్ళు. మళ్ళీ నేను ఎక్కడ పుడతానో, నేను ఎందులో నుంచి వచ్చానో చెప్తున్నారు చూస్తారండి, వాళ్ళ అజ్ఞానులే చెప్పాలండి. వాళ్ళకి జ్ఞానం లేదు. ఎందుకని? పరమాత్మ స్వరూపాన్ని గురిలో పెట్టవయ్యా బాబు, ఆత్మస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకోమంటే వదిలేసినటువంటి ఆ పెంటపోగిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు, రేపు ధరించే పెంటపోగిని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అతని జ్ఞాన కాదు, అది కూడా సంపూర్ణ జ్ఞానం కాదు. ఎందుకంటే అనాత్మనంతటిని శుభ్రంగా తుడిచేసినోడు ఎవడో వాడే. అనాత్మనంతటిని తుడిచి పొద్ద శుద్ధ చైతన్య స్వరూపం. ఈ జ్ఞానం యొక్క కేంద్ర బిందువు మన లోపల ఎక్కడ ఉంటుంది గురుగారు? ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పప్పులో నూనె ఎక్కడ ఉంటుంది? పప్పు మొత్తం ఉంటుంది. అలాగా అలాగే పాలులో నెయ్యో వెన్న అట్టి మాదిరిగానే మొత్తం అంతా. దాన్ని ఎందుకు చెప్తారంటే అండి, యోగ శాస్త్రంలో ఒక కేంద్రాన్ని గురి పెట్టుకుని గురు మధ్యమో నాసికాగ్రమో లేదా హృదయస్థానం మూలాధారము స్వాధిష్టానం మణిపూరగా అనాహత అంటూ ఒక్కొక్క కేంద్ర స్థానాన్ని గురి పెట్టుకుని బోధించదు యోగ శాస్త్రం. విచారణలో జ్ఞానంలోని నిన్ను నువ్వు చూడు, నిన్ను వదలకో, నువ్వు చైతన్య స్వరూపాన్ని ఎక్కడున్నావు? ఎవరి మట్టి కాదో చూడండి, నేనున్నాను. నేనున్నానా? మీరు ఉన్నారని మీకు తెలుస్తుంది కదా. ఎవరు చెప్పారు? చెప్పగలరు. మన ఎలా తెలిసింది? మన లోపల మీరు ఉన్నారని మీకు ఎలా తెలిసింది? ఎవరో చెప్పలేదు కదా. ఎవరో చెప్పకుండా ఎలా తెలుస్తుందండి? ఎవరో చెప్పాలి కదా, బాబు నువ్వు ఉన్నావని. అలాగే ఇప్పుడు మనం దారమ్మడి పోయి ఉన్నారు కదా, శ్యామ్ బాబు వెళ్ళరా, నేను ఎవరిని అనుకుంటున్నా, నేను మనిషిని అన్నారు అనుకోండి, నవ్వుతారు కదా. మనిషి మనం ఎవరో? నేనున్నానన్న జ్ఞానం ప్రతి ఒక్కడిలోనూ ఉంది. అహం నేను నేను నేనున్నాను నేనున్నాను అంటానే ఉంది. అది నేనే కదా సమస్తాన్ని తెలుసుకుంటుంటా. ఎక్కడుందా నేను? దానికి మళ్ళీ ఒక కేంద్రం ఏంటి? కాకపోతే ఏంటంటే పైనుంచి కిందకంట శరీరం ఉంది కదండి, దీన్ని మనకు ఉపనిషత్తులు 3 విభాగాలుగా చెప్పింది. అండపిండ బ్రహ్మాండాలని. అండము, పిండము, బ్రహ్మాండము. అండం అంటే బీజం,
ఏంటంటే స్త్రీ పురుషులలోని శుక్ల శోణితాలు వృద్ధి చెందేటటువంటి అండకోశం అది ఎక్కడుంది? నాభికి దిగువ అండం. ఆ నాభి పైన ఇదంతా కడుపు అంతా పిండం. పిండం ఇంకా ముసలికి ఇంకా పిండం పెట్టలేదు అన్నారు అనుకోండి. పిండం అంటే ఏంటి? భోజనం. ఆ భోజనం. అలాగే స్త్రీ గర్భంలో శిశువు ఎందులో ఉంటుంది? ఆ కడుపులో ఉంటుంది. అంటే ఆ అన్నం కానీ ఆ పిండం కానీ ఎక్కడుందో దానికి పిండాండం అని పేరు. అండము తయారవుతున్నాయి కదా, విత్తనాలు తయారవుతున్నాయి కదా స్త్రీ పురుషుల్లోని. ఆ విత్తనాలు తయారయ్యేటటువంటి భాగం ఇది అండము, ఇది పిండము. ఈ కంఠం దగ్గర నుంచి పైకి బ్రహ్మాండం. అంటే బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ ఎంత ఎక్కడ జరుగుతుంది? విచారణ బ్రహ్మాండంలో జరుగుతుంది. అంచేతే బ్రహ్మాండం విశేషమైంది కనుక ఇక్కడే చెప్పారు సద్గురువులందరూ కూడా ఈ బ్రహ్మాండంలోనే ఆత్మ విచారణ నేననేటువంటిది ఇక్కడే విచారణ చెయ్యాలన్న. ఇక్కడి నుంచి కిందకి దిగింది అనుకోండి, కొంతమంది హృదయం కూడా తానంగా చెప్తారు హృదయంలో నేనుందని, లేదా బ్రహ్మాండంలో ఉందని, లేదా హృదయంలో ఉందని. కిందకి వెళ్ళలేదు. అంటే యోగ శాస్త్రంలో ఇవన్నీ చెప్తారనమాట. జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు నేను ఎక్కడుంది, నేనే చూడాలి. ఆ నేనుని మళ్ళీ ఇంకొకటి పనికిరాడు. గదిలో దీపం ఉందండి, దీపాన్ని ప్రకాశిస్తూ ఉంది. ఆ దీపం యొక్క ప్రకాశంతో గదిలో ఉన్న వస్తువులన్నీ తెలుసుకుంటున్నాం. ఇది చెంబు, ఇది గ్లాసు అని చెప్పేసి అన్నిటిని ప్రకాశింపజేస్తుంది. అది దీపము. దీపాన్ని చూడడం కోసం మళ్ళీ ఇంకో దీపం పట్టరావాలా? అవసరం లేదు. దీపం తనంతట తాను స్వయంగా ప్రకాశిస్తుంది. అదే నేను, అదే ఆత్మ, నా స్వరూపం అదే. కానీ దీపం యొక్క ప్రకాశంతో తెలియబడే వస్తువులను దీపం నేను అనుకుంటేనో, దీపం తన ప్రకాశంతో అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తుంది. ఆ గ్లాస్ కనపడుతుంది కనుక గ్లాసే నేను, చెంబు కనపడుతుంది కనుక చెంబు నేను అనుకుంటే, అట్టి మాదిరిగా ఈ నేనుకి చెయ్యి కనపడుతుంది, కాలు కనపడుతుంది, శరీరం కనపడుతుంది. అని చేత నేను శరీరం అనేసుకుంటే దాన్నే అజ్ఞానము లేక అవిద్య, దాన్నే కారణ శరీరం అంటారు. అంటే తనను మరిచిపోయి దీన్ని తెలుసుకుంటుంది. అంచేత మన స్వరూపం మరుగులో లేదు, ఓపెన్లోనే ఉంది. తిప్పాలి, చెప్పాలి తన స్వరూపం నేను. అది విచారణలోనే తెలుస్తుంది. సాధనలో మనసు ఆగుతుంది, విచారణలో బుద్ధి వికసించి మన స్వరూపం తెలుస్తుంది. నేను ఇది, ఓహో ఇదా నేను, అయ్యో నేను ఇంతకాలం బట్టి ఇది నేను అనుకున్నాను, ఇది కాదు ఇది అన్నమాట అని తెలిసింది అనుకోండి, దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానానికి, మనలో ఉన్నటువంటి ఆత్మకి, ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మకి భేదము లేదని మహావాక్యాల ద్వారా గురువులు బోధించారు. అప్పుడు పరమాత్మ జ్ఞానం కలిగింది. అప్పుడు కర్మ మహావాక్యాన్ని తెలుసుకోవడము, స్మరించడం ద్వారా ఏం జరగదు. తెలిసిపోవడం అంటే అనుభవం రావాలండి. అనుభవం లేకుండా ఎలా చెప్తారండి? చూసిన వస్తువునే మీరు గురి పెట్టగలరు. మీరు ఏదైనా ఒక వస్తువుని చూసి ఉన్నారనుకోండి, నేను చెప్పిన వెంటనే ఆ వస్తువు మీకు అంతఃకరణం ధరిస్తుంది కదా, దాన్ని ఏమంటారు? అంతఃకరణ పరిణామం అంటారు. ఆవు అన్నాను, వెంటనే మీ అంతఃకరణం ఏం చేసింది? ఆవును చూపిస్తుంది. ఎలాగొచ్చిందో సరే చెప్పండి. మనం ఒకసారి చూస్తున్నాం కదా, చూస్తున్నారు కదా. చూసుంటే ఆవు కనపడిపోద్దా? ఆవు వచ్చిందా మీ లోపలికనే? మరి ఎలా కనపడింది ఆవు మీకు? అంటే మీ అంతఃకరణం మీరు ఆవు అని అనుకోగానే ఆ మనసు ఆ ఆవు యొక్క ఆకారం ధరించింది. దాన్ని అంతఃకరణ పరిణామం అంటారు. మన మనసుని ఏది తలపుకు తెచ్చుకున్నామో ఆ ఆకారం ధరుతుంది. దానికి అంతఃకరణ వృత్తి అని పేరు. మనం నిరంతరము మనం చిన్నప్పుడు కానీ ఎప్పటి వరకు చూసినవి, చేసినవి, అనుభవించినవి తలపుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఏది తలపుకు తెచ్చుకుంటామో ఆ ఆకారం ధరిస్తూ ఉంటుంది. ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తే చోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధావుజాయతే క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి భ్రంశ శృతి పంచాయత్ బుద్ధినాశత్ ప్రణశతి. అంటే ఈ అన్నిటికీ మూలమేది? తలపుకు తెచ్చుకోవటం. తలపుకు తెచ్చుకునేది ఏది? మనసు. ఖాళీగా ఉండలేక చూసిన విషయాలన్నీ చిత్తంలో రికార్డు చేసుకుని, చిత్తంలో రికార్డు అయినటువంటి విషయాలని మనసు తలపుకు తెచ్చుకుంటుంది. ఆకారం ధరించింది. మనసు ధరించినటువంటి ఆకారాన్ని బుద్ధి నిశ్చయించింది. అహంకారం. ఇప్పుడు మీరు ఇక్కడికి వద్దారనుకున్నారనుకోండి, బుద్ధి పర్మిషన్ ఇస్తేనే రాగలరు. మీకు మనసులోకి తలపుకు వచ్చింది, అది చిత్తం. చిత్తంలోది మనసు సంకల్పించింది, వెళ్దామా, మాందామా, రేపు వెళ్దామా అని. బుద్ధి నిర్ణయం చేసేసింది. అహంకారం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉంటాయి. ఈ 4 యొక్క పరిణామము నిరంతరము సాగుతూ ఉంటుంది. కానీ అంతఃకరణ 4 కలిపి అంతఃకరణము అంటారు.
ఈ పరిణామం చెందుతూ ఉంటాయి అనమాట. ఈ పరిణామ క్రమంలో కర్మలు సాగుతూ ఉన్నాయి. అంటే మనసు ఏ ఆకారం ధరించిందో దానికి సంబంధించిన జ్ఞానమే కలిగింది. ఇప్పుడు మీరు ఎప్పుడు చూడలేనటువంటి ఒక వస్తువుని గురించి నేను చెప్పాను అనుకోండి, మీ అంతఃకరణం ధరించదు. ఎందుకని? దానికి లేదు కదా, భావన లేదు దానికి. చూసిరా, మనసు పడతలేదు. ఆత్మ మనసు పడదు, పరమాత్మ మనసుది చూడలేదు, బ్రహ్మము చూడలేదు. చూసింటేను ఆత్మ అనగానే ఆత్మ సాక్షాత్కారం కలిగింది అనుకోండి, ఆత్మ అన్న పదం వినిపించగానే వెంటనే మీకు సమాధితులుగా అనుభవంలోకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది? అలాగే వెంటనే మీ మనసు ఆత్మాకారంగా ధరించింది. దాన్ని జ్ఞానాకార పరిణామం అంటారు. వస్తువు యొక్క ఆకారం పరిణమించింది అనుకోండి, విషయాకార వృత్తి అంటారు. అంటే జ్ఞానాకార వృత్తి, విషయాకార వృత్తి. మన మనసు రెండు రకాలుగా, మీరు విచారణ అన్నారు కదా, వస్తువును కూడా విచార. ఈ సూర్యుడు ఏటి, చంద్రుడు ఏటి, చెట్టు ఏటి, పొట్టేటి, భూమి ఏటి, కొండేటి, గొట్టేటి అంటూ భౌతిక వస్తువుల గురించి విచారణ చేసేటనుకోండి, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఒకడు కొంచెం తెలుసుకున్నాడండి, ఇంకొకటి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు. వీటికంటే ఆయన గొప్పవాడు అంటారు కదా. ఎందులోని? భౌతిక జ్ఞానం, భౌతిక విషయాలలో అనంతం గనక. ఆత్మజ్ఞానం దగ్గరికి రండి, గొప్పవాడు లేడు. ఎందుకంటే ఇన్ని లేవు ఇక్కడ. ఒకటే సత్యం, ఒకటే తత్వం. దాన్ని తెలుసుకునే కొద్ది, లోపలికి వెళ్ళే కొద్ది విషయాకార వృత్తి, ఆత్మాకార వృత్తి. మన అంతఃకరణం ఆత్మాకారంగా పరిణమించాలి. ఆత్మను చూస్తేనే ఆత్మాకారం ధరించదు. ఆత్మను ఎక్కడ చూడగలుగుతాడు? అంతర్ముఖ వృత్తిలో అనాత్మంతా రద్దయినప్పుడు సమాధి స్థితిలో చూసి ఉండాలి. అప్పుడు ఆత్మ పరమాత్మ అనగానే వెంటనే ఆత్మాకార వృత్తి ధరించదు. అది ఆత్మజ్ఞానం.